ఎందుకు ఓడిపోయారు చెప్పండి మీరు? మీరు చెప్పండి మీరు. నేను విశ్లేషించినటువంటిది కానీ పార్టీ విశ్లేషించిన 2 కారణాలు చెప్పొచ్చు. ఒకటి ఎయిదర్ ఈవీఎంలు అవ్వాలి. దానికి ఎందుకు ఈవీఎంలు అవ్వాలంటున్నా అంటే పోలైనటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ ఓట్లు 12% అంటే దాదాపుగా 48 లక్షలు పెరిగినాయి. ఎక్కడి నుంచి పెరుగుతాయి? మీ ఊర్లో 500 ఓట్లు పోలైతే 500 ఉండాలిగా, 490 రాకూడదు, లేదా 550 రాకూడదుగా. రెండో అంశం వచ్చేటప్పటికి ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మేము వీవీప్యాట్లు లెక్క పెట్టాలి అని చెప్పి మేము న్యాయస్థానంలో వేస్తే ఆ న్యాయస్థానం ఇంకా దాని మీద విచారణ జరిపే లోపే ఇక్కడ వీవీప్యాట్ స్లిప్లు తగలబెట్టేశారు. రెండోది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా 2 రాష్ట్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనేది అనేక రకాలుగా మనకి బయట నుంచి వచ్చినటువంటి వార్తలు. లేకపోతే ముక్కు మొహం తెలియనట్టుగా 90,000 మీద అట్టి ఆ నియోజకవర్గ బోర్డర్లు తెలియదు సత్యకుమారు. మీకు ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని మీరు రోజు చూస్తుంటారు. ఆయన గుడ్ మార్నింగ్ ధర్మవరంతో ప్రతిరోజు జనాల్లోనే ఉన్నాడు. ప్రతిరోజు జనాల్లోనే ఉన్నాడు. సత్యకుమార్ యాదవ్ అనే అతను ఆ నియోజకవర్గం ఇప్పుడు కూడా ఒక విలేజ్ పేరు చెప్పి ఏ మండలంలో ఉండో ఇప్పుడు కూడా చెప్పలేడు. మరి ఇట్లాంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యారంటే సో దీనికి కారణాలు. రెండోది సరే ఈవీఎంలు అనేది పక్కన పెడదాం. జనరల్గా ఎట్లా ఓడిపోయామని విశ్లేషణ చేసుకుంటే మేము చేసినటువంటి మంచి కంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం, ఎక్కువ మంది కలిసి దుష్ప్రచారం చేయటం, మీడియా, మాకు ఒక పత్రిక, ఒక ఛానల్ ఉంటే వాళ్ళకి 2 పత్రికలు అఫీషియల్గానే ఒప్పుకుంటారా మీరు? ఇది మీకు పత్రిక, మీకు ఛానల్ ఉందని ఒప్పుకుంటారా? సాక్షి పత్రిక మాదే కదా, ఓపెన్ ఉంది సార్. దాంట్లో రాష్ట్రీయ పత్రిక ఒప్పుకుంటారా? ఇది డబ్బా పత్రిక అని ఒప్పుకుంటారా అంటున్నా. అంటే డబ్బా కొడితే మీరు డబ్బా వార్తను మీరు విశ్లేషణ చేయండి. మీరు అది దాంట్లో డబ్బా వార్త వచ్చింది అనుకోండి, ఇది డబ్బా వార్తను మీరు విశ్లేషణ చేయండి. 1 సైడ్ అని చెప్పేసి ఒప్పుకుంటున్నారు మీరు. ఇప్పుడు అది రాజశేఖర రెడ్డి గారు ఫోటోతో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి దాకా చైర్మన్గా ఉండేవాళ్ళు, తర్వాత భారతి గారు ఉన్నారు. మాది కాదని చెప్పుకోవడానికి ఎట్లా ఉంటుంది? మాదే నేను ఓపెన్ గా చెబుతున్నా. వాళ్ళే కూడా చెప్పుకోమండి, వాళ్ళే కూడా అట్లా అని చెప్పుకోమనండి. ఏమని మాకు ఆంధ్రజ్యోతి, ఈనాడు అఫీషియల్ అని చెప్పుకోలేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో మేము అట్లేం లేదు కదా, మాదంటే మాదనే చెబుతాం. ఏ సాక్షి పత్రిక, సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిలేటెడ్ అయితే రిలేటెడ్ అని చెప్తాం. రిలేటెడ్ కాబట్టే చెబుతున్నాం. రెండో అంశం, వాళ్ళు టీవీ ఛానల్లో 10, 2 పత్రికలు, ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానల్ తెలుగుదేశం ఆఫీస్లోనే పెట్టారు. ఎక్కడ మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది కదా, దాంట్లో పెట్టి విపరీతమైన దుష్ప్రచారం, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందన్నట్టుగా, మీ ల్యాండ్లన్నీ లాగేసుకుంటున్నారు అన్నట్టుగా, లేదంటే అప్పులు 14 లక్షల కోట్లు అప్పులు అయిపోయింది, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు, మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి ఏదైతే ఉద్యోగాలు ఇచ్చేస్తామో, సో లేదంటే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36, నీకు 36, నీకు ఉచిత గ్యాస్ సిలిండర్, నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్, నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నీకు బస్ ప్రయాణం ఫ్రీ, నీకు బస్ ప్రయాణం ఫ్రీ, ఇలా హామీలు ఇవన్నీ ఇవ్వటం వల్ల మేము ఇచ్చిన దానికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారు. పాయింట్ నెంబర్ 1 మా మీద చేసినటువంటి దుష్ప్రచారం.